అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఏప్రిల్ 4న గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి రిజల్ట్ అయితే రావడం జరిగిందండి. రిజల్ట్తో పాటు అఫీషియల్ కీ కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. పేపర్ 2 ఏ సిరీస్కి సంబంధించి ఏపీపీఎస్సీ వారు ఇచ్చినటువంటి అఫీషియల్ కీ చూద్దామండి. సెక్షన్ ఏ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండి. మొదటి ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. 1 మరియు 3. రెండవ ప్రశ్న ఆప్షన్ 1 అధిక ద్రవ్యోల్బణం, తక్కువ విదేశీ మార్గ నిల్వలు మరియు పెద్ద ద్రవ్య లోటు. మూడవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. 1, 2 మాత్రమే. నాలుగో ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. 1 మరియు 2. ఐదవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానం ఇవ్వడం జరిగింది. సేవల ఎగుమతుల్లో పెరుగుదల. ఆరో ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. మెరుగైన ప్రపంచీకరణ. ఏడవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. పైవన్నీ. ఎనిమిదవ ప్రశ్న ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. ఖర్చు మరియు అకౌంటింగ్ పద్ధతి. తొమ్మిదవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. 1, 2, 3. పదవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇచ్చారు. ప్రేరేపిత పెట్టుబడి. 11వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగిందండి. 12వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇచ్చారు. 2 ప్రకటనలు సరైనవి. 13వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. 14వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. కాలానుగుణ నిరుద్యోగం. 15వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది. 16వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇచ్చారు. 1, 2, 3 మాత్రమే. 17వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా ఇచ్చారు. ఆర్థిక విధాన సర్దుబాట్లు. 18వ ప్రశ్న ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. సరిహద్దు వాణిజ్యంలో భారతీయ కరెన్సీని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. 19వ ప్రశ్న ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. ఆర్టికల్ 293. 20వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇచ్చారు. ఆప్షన్ 3 38. 21వ ప్రశ్న ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. 22వ ప్రశ్న ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ. 23వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇచ్చారు. మధ్యవర్తిత్వం. 24వ ప్రశ్న ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. చిట్టా పద్దుల నమోదు మాత్రమే. 25వ ప్రశ్న ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. పైవన్నీ. 26వ ప్రశ్న ఆప్షన్ 4 పైవన్నీ. 27వ ప్రశ్న ఆప్షన్ 4 డి మాత్రమే. 28వ ప్రశ్న ఆప్షన్ 3 దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఎక్కువ. 29వ ప్రశ్న ఆప్షన్ 1 ఈ ఖర్చు వడ్డీ చెల్లింపులపై. 30వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏబి మాత్రమే సరైనవి. 31వ ప్రశ్న ఆప్షన్ 3 పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు. 32వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏ నిజం మరియు ఆర్ తప్పు. 33వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఆక్యుఫైయర్. 34వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. జీరో బేస్డ్ బడ్జెటింగ్. 35వ ప్రశ్న ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిరమైన ధరల వద్ద జీడిపికి. 36వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. దేశీయ ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం. 37వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. చెల్లింపు బ్యాలెన్స్లలో కరెంటు ఖాతా మరియు మూలధన ఖాతా ఉంటాయి. 38వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. 39వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏకి 4, బికి 3, సికి 2, డికి 1.
40వ ప్రశ్న ఆప్షన్ 4 సమాధానం ఇవ్వడం జరిగింది ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్. 41వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఆప్షన్ 3 సరఫరా గొలుసు అంతరాయాలు మరియు అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులు. 42వ ప్రశ్న ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది తప్పనిసరి కన్వర్టిబుల్ నిబంధన ఇకపై వర్తించదు. 43వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది ప్రజల వద్ద ఉన్న కరెన్సీ ప్లస్ వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు. 44వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది జిఎస్టీ ప్రవేశపెట్టబడుట. 45వ ప్రశ్న ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది పైవన్నీ. 46వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఏ మరియు ఆర్ రెండూ నిజం మరియు ఏకు ఆర్ సరైన వివరణ. 47వ ప్రశ్న ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది నీతి ఆయోగ్. 48వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. 49వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది ద్రవ్యత్వ విధాన వైఖరికి అనుగుణంగా ద్రవ్యత్వ పరిస్థితులను నిర్వహించడానికి. 50వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది వ్యాఖ్యానాలు ఏ మరియు బి రెండు సరైనవి. 51వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది రెండు వ్యాఖ్యానాలు ఏ మరియు బి సరైనవి. 52వ ప్రశ్న ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది 29 రూపాయలు. 53వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది జలజీవన్ మిషన్ జేజేఎం. 54వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఏకి సి బికి బి సికి ఏ. 55వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది రెండు వ్యాఖ్యానాలు ఏ మరియు బి సరైనవి. 56వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది రెండు వ్యాఖ్యానాలు ఏ మరియు బి సరైనవి. 57వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది 10,778. 58వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది వ్యవసాయం 36.19%, పరిశ్రమ 23.36% మరియు సేవలు 40.45%. 59వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ 4.7 మరియు తెలంగాణ 4.9. 60వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఏ మరియు బి రెండు నిజం. 61వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది కొప్పర్తి మరియు ఓర్వకల్. 62వ ప్రశ్న ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది 34.14%. 63వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఏకి 2 బికి 5 సికి 4 డికి 1 ఈకి 3. 64వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది ప్రాజెక్టు ప్రతిపాదిత కాల పరిమితి 6 సంవత్సరాలు. 65వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఏకి 3 బికి 4 సికి 1 డికి 2. 66వ ప్రశ్న ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు. 67వ ప్రశ్న ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది ప్రపంచ బ్యాంకు. 68వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఏకి 2 బికి 4 సికి 1 డికి 3. 69వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. 70వ ప్రశ్న ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది రైతు బజార్ల సమన్వయ అధికారి జిల్లా కలెక్టర్. 71వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది ప్రకాశం. 72వ ప్రశ్న 72వ ప్రశ్నకు ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఏకి 4 బికి 3 సికి 2 డికి 1. 73వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది తొలిసారిగా 2 లక్షల వ్యవస్థాపకత సృష్టి. 74వ ప్రశ్న ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది ఏపీ జిఎస్డిపిలో ఎంఎస్ఎంఈ రంగం అందించే వాటా 33.5%.
75వ ప్రశ్న. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. విదేశీ మూలధన పెట్టుబడిలో గరిష్టంగా 15% మూలధన సబ్సిడీ. సెక్షన్ బి అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 76వ ప్రశ్న. ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది. పునరుత్పాదక ఇంధన సాంకేతికతలను ప్రోత్సహించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. 77వ ప్రశ్న. ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణకు సంబంధించిన కేసులను పరిష్కరించడం. 78వ ప్రశ్న. ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏకి 2, బికి 1, సికి 3, డికి 4. 79వ ప్రశ్న. ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. పైవన్నీ. 80వ ప్రశ్న. 80వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. వ్యర్థాల విభజనను ప్రోత్సహించడం. 81వ ప్రశ్న. ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. రసాయన వాడకం తగ్గటం మరియు నేల ఆరోగ్యం మెరుగుపడటం. 82వ ప్రశ్న. ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. వాహనాల ఉద్గారాలు. 83వ ప్రశ్న. ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. కలుషితమైన మట్టిని కాల్చడం. 84వ ప్రశ్న. ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. గాలి నాణ్యతా ప్రమాణాలను నియంత్రించడం. 85వ ప్రశ్న. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్క్యాప్. 86వ ప్రశ్న. ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. వ్యర్థాలను కాల్చడం. 87వ ప్రశ్న. ఆప్షన్ 1 సమాధానంగా ఇచ్చారు. జిఎం కాని పంటలతో పరపరాగ సంపర్కం. 88వ ప్రశ్న. ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. 89వ ప్రశ్న. ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. సేంద్రియ వ్యవసాయం. 90వ ప్రశ్న. ఆప్షన్ 1 సమాధానంగా ఇచ్చారు. బిందు సేద్యం. 91వ ప్రశ్న. ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. నేల కాలుష్యం. 92వ ప్రశ్న. ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. బయో ఆగ్మెంటేషన్. 93వ ప్రశ్న. ఆప్షన్ 1 సమాధానంగా ఇచ్చారు. ఏకి 2, బికి 4, సికి 1, డికి 3. 94వ ప్రశ్న. ఆప్షన్ 3 సమాధానంగా ఇచ్చారు. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. 95వ ప్రశ్న. ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. ఇండోర్. 96వ ప్రశ్న. ఆప్షన్ 1 సమాధానంగా ఇచ్చారు. ఆర్కిటిక్ మంచు నష్టం. 97వ ప్రశ్న. ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. క్లోరోఫ్లోరోకార్బన్లు సిఎఫ్సిలు. 98వ ప్రశ్న. ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. బాసెల్ కన్వెన్షన్. 99వ ప్రశ్న. ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. వాతావరణ మార్పుల కోసం ఉపశమన మరియు అనుసరణ వ్యూహాలు. 100వ ప్రశ్న. ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. ఇది సంపూర్ణ దహనం ద్వారా ఉత్పత్తి చేయబడిన స్వల్పకాలిక కాలుష్యం. 101వ ప్రశ్న. ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. వీటిలో ఏవీ లేవు. 102వ ప్రశ్న. ఆప్షన్ 2 8. 103వ ప్రశ్న. ఆప్షన్ 4 సమాధానంగా ఇచ్చారు. ఊబకాయ మరియు పోషకాహార లోపం రెండింటి యొక్క అధిక రేట్లు. 104వ ప్రశ్న. ఆప్షన్ 3 సమాధానంగా ఇచ్చారు. బ్రంటల్యాండ్ కమిషన్ నివేదిక 1987. 105వ ప్రశ్న. ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు. సామాజిక సమానత్వం, ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు భరోసా. 106వ ప్రశ్న. ఆప్షన్ 4 రాజకీయ సుస్థిరత. 107వ ప్రశ్న. ఆప్షన్ 1 17. 108వ ప్రశ్న. ఆప్షన్ 1 ఆరోగ్య మిత్ర. 109వ ప్రశ్న. ఆప్షన్ 2. 110వ ప్రశ్న. ఆప్షన్ 2 ఎర్త్ సమ్మిట్ 1992. 111వ ప్రశ్న. ఆప్షన్ 1 స్వచ్ఛ భారత్ అభియాన్. 112వ ప్రశ్న. ఆప్షన్ 2 గ్రామీణ మరియు పేద జనాభా. 113వ ప్రశ్న. ఆప్షన్ 2 నాణ్యత లేని ఆహారపు అలవాట్లు మరియు ఆహార అభద్రత. 114వ ప్రశ్న. ఆప్షన్ 4 సైబర్ నేరగాళ్లు బాధితులను భయపెట్టేందుకు వాడే పదం. 115వ ప్రశ్న. ఆప్షన్ 3 పైవన్నీ. 116వ ప్రశ్న. ఆప్షన్ 1 4వ. 117వ ప్రశ్న. ఆప్షన్ 1 ఒక ఘన రాకెట్ మోటార్ దశ ఒక
ఎర్త్ స్టోరబుల్ ద్రవ దశ మరియు ఒక క్రయోజనిక్ దశ. 118వ ప్రశ్న ఆప్షన్ 2 భారతదేశం మరియు రష్యా. 119వ ప్రశ్న ఆప్షన్ 2 రాన్సమ్ వేర్. 120వ ప్రశ్న ఆప్షన్ 3 వాషింగ్టన్ సమావేశం. 121వ ప్రశ్న మీథైల్ ఐసోసైనైట్ MIC. 122వ ప్రశ్న ఆప్షన్ 1 రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి. 123వ ప్రశ్న ఆప్షన్ 2 ఇది నేరుగా ప్రదేశము వద్ద కలుషితమైన పదార్థాన్ని బాగు చేస్తుంది. 124వ ప్రశ్న ఆప్షన్ 2 యూనిట్ ప్రాంతంలోని వ్యక్తుల సంఖ్య. 125వ ప్రశ్న ఆప్షన్ 2 లిష్మానియాసిస్. 126వ ప్రశ్న ఆప్షన్ 3 రీప్రాసెసింగ్ లేదా నిల్వ కోసం ప్రమాదకరమైన వ్యర్థాలను భౌతికంగా బదిలీ చేయడం. 127వ ప్రశ్న ఆప్షన్ 3 అడవి మంటలు. 128వ ప్రశ్న ఆప్షన్ 3 సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయోప్రాసెసింగ్. 129వ ప్రశ్న ఆప్షన్ 2 Aకి 4, Bకి 2, Cకి 1, Dకి 3. 130వ ప్రశ్న ఆప్షన్ 4 ఊటీ. 131వ ప్రశ్న ఆప్షన్ 3 A సరైనది కానీ R సరైనది కాదు. 132వ ప్రశ్న ఆప్షన్ 2 A మరియు R సరైనవి కానీ Aకి R సరైన వివరణ కాదు. 133వ ప్రశ్న ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. Aకి 2, Bకి 3, Cకి 1, Dకి 4. 134వ ప్రశ్న ఆప్షన్ 4 కుసుమ్. 135వ ప్రశ్న ఆప్షన్ 2 గుజరాత్. 136వ ప్రశ్న ఆప్షన్ 2 ఆర్కియా అనేది రసాయన సమ్మేళనాల నుండి శక్తిని ఉపయోగించే ఒక రకమైన ఉత్పత్తిదారులు. 137వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. Aకి 2, Bకి 1, Cకి 4, Dకి 3. 138వ ప్రశ్న ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. 139 ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. A సరైనది కాదు కానీ R సరైనది. 140వ ప్రశ్న ఆప్షన్ 1 సల్ఫర్ చక్రం. 141వ ప్రశ్న ఆప్షన్ 4 తీవ్ర ప్రమాదంలో ఉంది. 142 ఆప్షన్ 1 మహారాష్ట్ర. 143 ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. Aకి 2, Bకి 1, Cకి 3, Dకి 4. 144వ ప్రశ్న ఆప్షన్ 4 తగరం టిన్. 145వ ప్రశ్న ఆప్షన్ 1 ప్రపంచ తాపం గ్లోబల్ వార్మింగ్. 146వ ప్రశ్న ఆప్షన్ 4 కార్బన్ మోనాక్సైడ్. 147వ ప్రశ్న ఆప్షన్ 2 A మరియు R సరైనవి కానీ Aకి R అనేది సరైన వివరణ కాదు. 148వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. Aకి 3, Bకి 4, Cకి 1, Dకి 2. 149వ ప్రశ్న ఆప్షన్ 2 అటవీ నిర్మూలన CO2 మొత్తాన్ని తగ్గిస్తుంది. 150వ ప్రశ్న ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. ICDS. ఇది ఫ్రెండ్స్ ఇది APPSC గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి APPSC వారు ఇచ్చినటువంటి అఫీషియల్ కీ పేపర్ 2. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.